వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఇప్పుడైతే మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడైతే వారితో చాలా విషయాలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్కారం సార్, యాక్చువల్గా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే పల్మనాలజిస్ట్ అనేసరికి రెగ్యులర్గా చాలా మందికి ఉండే సమస్యలు ఉంటాయి. చాలా మందికి ఎలర్జీస్ అని, ఆస్మా అని, ఒకటి కాదు, ఈ మధ్యన అయితే పొల్యూషన్ వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ముందుగా అయితే ఎలర్జీస్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ ఎలర్జీస్ ఎందువల్ల వస్తాయంటారు? అలర్జీస్ అంటే మనకి జనరల్గా పాపులేషన్లో చూసినట్టు అయితే ప్రస్తుతం మనం కన్సిడరేషన్లో కనుక తీసుకున్నట్టు అయితే వాతావరణంలో ఉన్న దుమ్ము ధూళి వల్లే ఎక్కువగా ఉంటుందండి. అవుట్ డస్ట్ మైట్స్ అంటారు. అంటే మోస్ట్ కామన్ ఫామ్ ఏంటంటే హౌస్ డస్ట్ మైట్. మనం ఇంట్లో చూసిన దుమ్ము ధూళిలో చిన్ని క్రిమి కీటకాలు ఉంటాయి. దాన్నే హౌస్ డస్ట్ మైట్ అంటారు. సో ఇండియాలో ఏంటంటే హౌస్ డస్ట్ మైట్ ఈస్ ద #1 కాజ్. ఇది మొదటి రీజనింగ్. తర్వాత మనం కొంచెం చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో కనుక తీసుకున్నట్టు అయితే అక్కడ పోలెన్ ఎక్కువగా ఉంటుంది. ఆ పోలెన్ వల్ల కూడా మనకి అలర్జీస్ వస్తూ ఉంటాయి. కొంత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేవారు వాటిలో కూడా ఈ దుమ్ము ధూళి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలర్జీస్ అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి, విభజించబడి ఉన్నాయి. కానీ కామన్ కాజెస్ మాత్రం ఇవ్వండి. ఓకే. అంటే ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఏదైనా పర్మనెంట్గా వచ్చిందండి? జనరల్గా చాలా మంది అలర్జీస్కి సెట్రిజిన్ అని, మాంటెకెల్సీ అని, ఇలాంటి వాటికి కొంచెం మంది అలవాటు పడిపోతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. సో దీనికి ఏంటంటారు? ట్రీట్మెంట్ ఏదైనా పర్మనెంట్గా ఉందా? ట్రీట్మెంట్ కంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జబ్బు నిర్ధారణ చేయించుకోవాలి మొదట్లో. సో వీటికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు కామన్గా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, అలర్జీ కానివ్వండి, అంటే ముఖం బట్టి నీళ్ళు గారడమే కానివ్వండి, తుమ్ములు దగ్గులే కానివ్వండి, ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మనం కొన్ని జబ్బు నిర్ధారణ పరీక్షలు చేయిస్తాం. లైక్ ఎక్స్రే పిఎన్ఎస్ఏ, పారానేజల్ సేనసిస్ కానివ్వండి, కామన్ సిబిపిలో మనం అలర్జిక్ ఈస్నోఫిలిక్ సెల్స్ చూస్తాం, సీరం ఐజీ అలాంటి సెల్స్ కొన్ని చూస్తాం. సో ఇంకొద్దిగా డీప్గా వెళ్ళాలంటే పిఎఫ్టీ అలాంటి పరీక్షలు చేస్తాం. లంగ్లో ఇంకా ఇబ్బందులు, ఆస్తమాలు అలా ఎక్కువగా ఉన్నాయంటే. సో ఈ నిర్ధారణ పరీక్షలు చేశాక జబ్బు నిర్ధారణ అవుతుంది. దాంట్లో కూడా తీవ్రత తెలుస్తుంది. ఒకవేళ వాల్యూస్ కనుక కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే ఈ సెల్స్, అలర్జిక్ సెల్స్ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అయితే జబ్బు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. వారు చెప్పే హిస్టరీ ప్రకారంగా కొంతమంది ఏంటంటే సైన్స్ లేకపోతారు, అంటే రాత్రుల్లో నిద్ర కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది, బయటికి వెళ్ళలేరు, పెరీనియల్గా ఉంటుంది, అంటే త్రూ అవుట్ ద ఇయర్, అంటే సంవత్సరం తరబడి కూడా వారికి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ జబ్బు నిర్ధారణ చేశాక మీరు అన్నట్టుగా యాంటీ హిస్టమిన్స్ అని కొన్ని మాత్రలు ఉన్నాయి. అవి మనం ఒక కోర్స్ మందంగా వాడాలి. అది నెలల తరబడిగా ముందు వాడేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ మాత్రల్లో కూడా రెడ్ బాక్స్ సిగ్నల్స్ వస్తున్నాయి, అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్స్ ఎక్కువగా ఉన్నాయి. మాంటెలికాస్ట్ అదంతా కూడా మనం నెలల తరబడి వాడేవారు, కానీ ఇప్పుడు వాటికి అంత ఆస్కారం లేదు. లేటెస్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టు అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి. ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఏంటంటే కొన్ని నిర్ధారణ పరీక్షలు ఇలాగే మనం అనుకున్నాగా ఈస్నోఫిల్స్, తర్వాత అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్, సీరం ఐజీ ఇలాంటి పరీక్షలు చేశాక ఆ ఇంజెక్షన్స్ కనుక తీసుకున్నట్టు అయితే జబ్బు నియంత్రణ కొద్ది వరకు చేసుకోగలుగుతాం. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆస్మా గురించి మాట్లాడుకుంటే చాలామందికి ఇప్పుడు ఎక్కువగా ఆస్మా కనిపిస్తుంది. అంటే చాలామందికి ఎక్కువ కొంచెం నడిస్తేనో, లేదంటే పరిగెడితేనో, మెట్లు ఎక్కితేనో, సో ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు యాక్చువల్గా ఆస్మాకి ఏంటి కారణం అంటారు? ముందుగానే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రికాషన్ ఉందా ముందే? వాస్తవం ఏంటంటే వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బది. అంటే మోస్ట్లీ మనం తీసుకున్నట్టు అంటే ఈ మధ్యకాలంలో స్పొరాడిక్ అని కూడా చూస్తున్నాం. ముందు మోస్ట్లీ ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే జబ్బది, సంక్రమించే జబ్బు. స్పొరాడిక్ అంటే మనకి పుట్టుకతో లేని జబ్బు సడన్ గా ఒక మిడ్ ఏజ్ లో రావడం, 40-50 వయసు సంవత్సరం పైబడే వారికి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిలో ఏంటంటే ఆస్తమా బేసికలీ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ఇది వరకు మనం అలర్జీస్ అనుకున్నాగా ఫస్ట్ ఏంటంటే బేసిక్ గా హిస్టరీ, పేషెంట్ ఏ కారణాలతో అయితే వస్తారో అవన్నీ ప్రాపర్ గా నోట్ డౌన్ చేసుకుంటూ, వారి నిద్ర డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఆస్థమాటిక్ పేషెంట్స్ రాత్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, వీజింగ్, పిల్లి కూతులు అవి వినిపిస్తూ ఉంటాయి, మనకు వారికి దగ్గు ఉంటుంది, నైట్ టైం ఎక్కువగా దగ్గు, ఆయాస పడుతూ ఉంటారు. సో ఇలా ఈ ఫీచర్స్ అన్ని తీసుకుని తర్వాత జబ్బు నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాలి. లైక్ ఖచ్చితంగా సిబిపి, సీరం ఐజీ, పిఎఫ్టి నిర్ధారణ పరీక్ష అంటే పిఎఫ్టి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పిఎఫ్టీలో ఏంటంటే మన స్వేద గ్రంథులు ఎంతవరకు దెబ్బతిని ఉన్నాయి, మన శ్వాసను ఎంత లోపల తీసుకోగలుగుతున్నాం, ఎంత బయటికి నెట్టగలుగుతున్నాం అనే
ఆ పరీక్షలో నిర్ధారణ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని బట్టి మన స్వేద గ్రంథులు, పెద్ద స్వేద గ్రంథుల, లేకపోతే గాలిగొట్టాలు పెద్దవి, మిడిల్ సైజ్, మిడ్ సైజ్ ఉంటాయి, చిన్న స్వేద గ్రంథులు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వాటిలో తెలుస్తుంది. ఎంత రెసిస్టెన్స్, ఎంత తీవ్రతకి గురవుతుంది అన్నది వాటిలో తెలుస్తుంది. దాంట్లో జబ్బు నిర్ధారణ అయ్యాక మనం ఆ పేషెంట్కి ఇప్పుడు ఏంటంటే టైలర్డ్ థెరపీ అని వచ్చేసింది. ముందు ఏంటంటే ఆస్తమాగా అందరికీ నెబులైజేషన్స్ ఇవ్వడాలు, ఇలాంటి హిస్టమినిక్స్ ఇవ్వడాలు జరిగేది. ఇప్పుడు అలా కాకుండా వారికి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇలాంటివి కూడా వచ్చాయి. సో పేషెంట్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇన్హేలర్స్ వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? రోజుకి ఎన్నిసార్లు వాడచ్చు జనరల్గా? ఇన్హేలర్స్లో కూడా ఎన్నో విభజనలు చేయబడ్డాయండి. అంటే లైక్ రకాలు ఉన్నాయి వాటిల్లో కూడా. ఆస్తమాకి ఏంటంటే లేటెస్ట్గా మనకి ఫార్మటెరాల్ కాంబినేషన్స్, అంటే ఒక ఈ గాలిగొట్టాలని ఓపెన్ చేసే ఒక మందు ఉంటుంది ఫార్మటెరాల్ అనేసి, దాని లాభా అంటారు. యాక్చువల్గా లాంగ్ యాక్టింగ్ అంటే దీర్ఘకాలికంగా పనిచేసే మందు. దాంతోపాటు కొంచెం లో డోస్ స్టిరాయిడ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ తీసుకున్నట్టు ఆ సైడ్ ఎఫెక్ట్స్ నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ లో డోస్ స్టిరాయిడ్ ఏంటంటే అంతగా హాని చేయని ఇదిలేండి, హాని చేయలేని ఇది, బట్ ఇట్ హెస్ గాట్ గుడ్ ఎఫెక్ట్స్. అంటే దాంట్లో వచ్చే మంచి ఎక్కువగా ఉంటుంది చెడు కంటే కూడా. సో ఈ ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కనుక మనం వాడుతూ ఉన్నాం అనుకోండి, లోపల జరిగే ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుంటుందో స్వేద గ్రంథుల్లో, ప్లస్ గాలిగొట్టాలు ఏవైతే మనకి బీయించుకొని పోయి ఉంటాం అవన్నింటిని ఓపెన్ చేయగలిగే సత్తా వీటిల్లో ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వన్స్ ఏ డే అంటే ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ అని కూడా చెప్పారు. లామా ICS అని కూడా చెప్తూ ఉన్నారు లేటెస్ట్ మన గైడ్ లైన్స్ ప్రకారంగా మాట్లాడితే. సో అలా తీసుకున్నట్టు అయితే లాంగ్ యాక్టింగ్ సింగిల్ డోస్ సరిపోతుంది. లేదు అంటే కనుక ఈ లాబా ICS కాంబినేషన్ ఒక స్టిరాయిడ్ డోసును ఈ బ్రాంకియల్ అగోనిస్ట్ డోసు కనుక తీసుకున్నట్టు అయితే రోజు 2 పూట్ల వాడితే సరిపోతుంది. ఓకే సార్, ఈ ఆస్మా పేషెంట్స్కి యాక్చువల్గా అంటే ఈ మధ్యకాలంలో అయితే చాలా మందికి ఆస్మా వస్తుంటే నార్మల్గా ఇన్హేలర్స్ లేదంటే ఏదో ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు. బట్ కానీ అలాంటి వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తర్వాత టెస్టుల్లో తెలుస్తోంది. సో ఎలా రికగ్నైజ్ చేయాలంటారు? మళ్ళీ అదే అండి, మళ్ళీ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జబ్బు నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా చేయాలి. పేషెంట్ సిమ్టమ్స్తో మన ఓపీలోకి ఎప్పుడైతే వస్తారో వారి సిమ్టమెటాలజీ ప్రకారంగా కొన్ని జబ్బు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్డియాక్ ఆస్తమా అన్నాం అనుకోండి, కార్డియాక్ ఆస్తమా మిస్నోమర్ అంటే చూడడానికి అలా ఉంటుంది, కానీ కార్డియాక్ ఆస్తమా ఇస్ నాట్ ఆస్తమా. అది గుండె జబ్బుకు సంబంధించిన ఆస్తమా. అంటే గుండె ఎప్పుడైతే ఫెయిలియర్కి గురవుతుందో వారిలో కూడా ఇలాంటి ఫీచర్స్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ పిల్లి కూతలు రావడం, ఆయాసపడడం, దగ్గు రావడం నైట్ టైం, వీటికిను అంటే లంగ్స్ కి ఉన్న ఆస్తమాకి డిఫరెన్స్ ఏంటంటే వీరి కాళ్ళలో వాపులు రావడం, ఫ్లాట్ గా పడుకోలేకపోవడం, కొంచెం ఎత్తు తలగడ పెట్టుకోవడం, ఇలాంటి ఫీచర్స్ చూస్తూ ఉంటాం. కొంచెం వాపు రావడం ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే కార్డియాక్ ఫంక్షనింగ్ ఏదైతే పంపింగ్ యాక్షన్ ఉంటుందో ఆ హార్ట్ పంపింగ్ యాక్షన్ కొంచెం తగ్గడం వల్ల బ్యాక్ ప్రెషర్స్ అంటే లంగ్స్ లో కొంచెం నిమ్ము నీరు చేరేసరికి ఈ ఆస్థమాటిక్ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. సో వాటి రియాక్షనరీ ఫీచర్స్ ఈ సిమ్టమ్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. సో వాటికి ఏంటంటే కొంచెం PFTA కాకుండా 2D కోర్స్ చేసుకోవడం, NT-proBNP అంటే హార్ట్కి సంబంధించిన కొన్ని జబ్బు నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాలి. అప్పుడు ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి వీలుంటుంది. ఓకే, ఇంకా పల్మనరీ హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుంటే అసలు పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి సార్? అదొక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, లేటెస్ట్గా ట్రెండింగ్ సబ్జెక్ట్ కూడా. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఇప్పుడు మనకి బాడీకి ఎలా రక్తపోటు ఉంటుందో లంగ్స్ కి కూడా అలాగే రక్తపోటు వస్తూ ఉంటుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. సో పల్మనరీ ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ బాడీకి వచ్చే హైపర్ టెన్షన్ లాగే స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల ఇవేనా రీజన్స్? ఫుడ్ వల్ల కాదమ్మా, ఇవి మన లంగ్స్ కనుక చూసుకున్నట్టు అయితే టోటలీ డిఫరెంట్ రీజన్స్ వీటన్ని కూడా. స్ట్రెస్ అంటే ఇండైరెక్ట్ గా వేరే ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్, అది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో పల్మనరీ హైపర్ టెన్షన్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అంటే ఆ పేరులోనే ఉండింది మనకి లంగ్స్ కి రక్తపోటు రావడం అనేది. సో లంగ్స్ లో ఉండే మందమైన రక్తనాడులు ఏవైతే ఉంటాయో అవి ఈ ఎక్కువ రక్త ప్రసవాన్ని తట్టుకోలేకపోతాయి. వాటి వల్లే ఈ ప్రెషర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దానికి వుడ్స్ యూనిట్స్ అలా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి, అవి చేశాక నిర్ధారణ చేస్తారన్నమాట. అది వాటిల్లో మనకు ఒకవేళ ప్రెషర్స్ కనుక పెరిగినట్టు అయితే దాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. సో వీటికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో రీజన్స్ ఉన్నాయి, దాన్ని కూడా విభజన చేయించబడ్డాయి. సో గుండెకి సంబంధించిన కాజెస్ కూడా ఎన్నో ఉన్నాయి, దానికి లంగ్స్ కి సంబంధించి కూడా ఎన్నో కాజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ తీసుకున్నట్టు అయితే ఈ COPD పేషెంట్స్ అంటారు, స్మోకర్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత గురకబెట్టే వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. HIV పేషెంట్స్ అలా కొన్ని విభజనలు చేయబడి ఉన్నాయి. సో ఇలాంటి పేషెంట్స్ కి ఏమవుతుందంటే
ఆక్సిజన్ అనేది బ్లడ్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్లో అనేది మనకి ఎక్కువగా చేరుతుంది అనమాట. లంగ్స్లో ఎక్కువగా రక్తం చేరుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఫిల్టరింగ్ మెంబ్రెన్స్ అని ఉంటాయి బాడీలో, ఆల్వియోల్ అంటే ఎక్కడైతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువులో ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందో ఆ మెంబ్రెయిన్ కనుక డిస్టర్బ్ అవుతే అప్పుడు ఈ ప్రెషర్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దానికి కారణాలే మనం ఇప్పుడు డిస్కస్ చేసాం, ఇంకా వేరియస్ కాజెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్, అదే ఇప్పుడు పల్మనరీ టీబీ గురించి మాట్లాడుకుంటే అసలు అది ఎందువల్ల వస్తుందంటారు? పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అనేది ఎవర్ సిన్స్ మ్యాన్ కైండ్ ఎగ్జిస్ట్ అంటారంట. అంటే చాలా పురాతనమైన జబ్బు అది, మ్యాన్ కైండ్ కంటే కూడా ముందున్న జబ్బు. ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు. సో ఇది ఒక టిపికల్ బ్యాక్టీరియా. ఏంటంటే మిగతా బ్యాక్టీరియా కాకుండా ఇది కొంచెం స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాయి. జనరల్గా మనకు ఒక ఇన్ఫెక్షన్ కనుక వస్తే బాడీ లోపల చేరితే ఎన్నో మన ఇమ్యూన్ సిస్టమ్ జస్ట్ లైక్ పోలీస్ స్టేషన్స్ ఇన్ అవర్ బాడీ, లింఫ్ నోడ్స్ ఉంటాయి ప్రతి చోట, నోట్లో కానివ్వండి, గొంతులో కానివ్వండి, బ్లడ్లో కూడా ఎన్నో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, బి సెల్స్, టీ సెల్స్. సో ఇవి అన్నింటినీ తప్పించుకొని ఇవన్నింటినీ దాటి పొట్టలో కానివ్వండి, చర్మం పైన కానివ్వండి, ప్రతి చోట మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఒక కోట గోడ మాదిరిగా ఏర్పడి ఉంటుంది. ఇవన్నిటిని, ఈ బ్యారియర్స్ అన్నిటినీ క్రాస్ చేస్తూ ఏదైనా ఇన్ఫెక్షన్ బాడీలోకి చేరింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ ఫీవర్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ ఏంటంటే ఇవన్నిటిలో కూడా ఆరితేరిన బ్యాక్టీరియా. సో ఇవన్నింటిని తప్పించుకొని లంగ్స్లో చేరి, లంగ్స్లోనే కాదు వేరే 10 చోట్ల కూడా చేరుతుంది, బట్ కామన్ ఇస్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ మనం మాట్లాడేది. సో వాటిలో చేరి మన ఇమ్యూన్ సిస్టమ్ని తప్పించేసుకొని రిసీవ్ చేసి ఇంకా అక్కడ డివైడ్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. అంటే ఇదివరకు రోజుల్లో అంటే ఒక్కసారి టీబీ వచ్చింది అంటే వాళ్ళు ఇంకా బ్రతుకురు అని అన్నట్టుగానే చెప్పేవారు. సో ఇప్పుడైతే పర్మనెంట్గా మెడిసిన్ అది వచ్చిందా సార్? మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఒక 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద అంత ప్రాపర్ ట్రీట్మెంట్ లేదండి. అప్పుడు ఇంకా స్టడీస్ ఎర్లీ స్టేజెస్లో, ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి, లిటరేచర్ కూడా ఎర్లీ స్టేజెస్. ఎంతోమంది డాక్టర్స్ వరల్డ్ వైడ్గా ఎన్నో పరిశోధనలు చేసి ఒక ఫార్ములేషన్ తీసుకొని వచ్చారు. సో ఇన్ దిస్ ఎరా ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ ట్రీట్మెంట్, డాట్స్ ట్రీట్మెంట్. అది త్రూ అవుట్ ఇండియా మనకి ఎక్కడైనా జబ్బు నిర్ధారణ అయ్యాక మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైమరీ కేర్ సెంటర్కి వెళ్ళామనుకోండి, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. మన ఇంటికి, ఎస్పెషల్లీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా కూడా అందించే రోజులు కూడా ఉన్నాయి వారికి. సో 6 నెలల తరబడి ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఫ్రీగా మనం గవర్నమెంట్ సెక్టర్లో కూడా తీసుకోవచ్చు. ఎన్నో వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వారు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో మొదట్లో అంటే 60 ఏళ్ళ కింద ట్రీట్మెంట్ అంతగా స్ట్రాంగ్గా లేదండి, కానీ ప్రస్తుతానికి మనం 99% జబ్బు నియంత్రణ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. నార్మల్గా కాఫ్ అనేసరికి అసలు అంటే కాఫ్ వస్తుందంటే ఏదో మామూలుగా మెడిసిన్స్ వేసేసుకుంటాము. అలా ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ కాఫ్ అనేది? ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే ప్రమాదం? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి ఇది. కానీ కాఫ్ అంటే ఇప్పుడు మన పేషెంట్ ఎప్పుడైతే మన ఓపీకి వస్తారో కాఫ్తో ఒక 2-3 days అంటే ఎర్లీ ఆన్సెట్ కాఫ్ అంటారు. అంటే వ్యవధి కనుక తక్కువగా ఉంటే అది అక్యూట్ ఆన్సెట్ ఇన్ఫెక్షన్స్ కాజ్ మోస్ట్లీ ఉంటుంది. అంటే ఏదైనా క్రిమి కీటకాల వల్ల వచ్చేది, ఇప్పుడు మనం జలుబులు అలాంటివి చూస్తూ ఉంటాం, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాటర్ మార్పిడి అంటుంటారు. సో అలాంటివన్నీ కూడా కొంచెం 3 days 5 days డ్యూరేషన్లో ఉంటాయి. ఒకవేళ దగ్గు కనుక 7 రోజులు పైబడి దాటుతూ ఉంటే ఇంకా అప్పుడు మనకు కొద్దిగా ఆరెంజ్ ఫ్లాగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా పేషెంట్కి కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 14 రోజులు పైబడి దాటితే నార్మ్స్ ప్రకారంగా ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్రేస్ అలాంటివి చేయించుకోవాలి. కాఫ్కి సంబంధించి అంటే వాటిల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు యంగ్ ఏజ్ ఏదో ప్రయాణం చేసి వచ్చిన వారంటే వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన కాఫ్ అయ్యి ఉంటుంది. సో వాటికి ఒక చిన్న సింపుల్ సిబిపిలు, ఎక్స్రేలు కనుక చేస్తే జబ్బు నిర్ధారణ చేసుకోవచ్చు. అదే ఓల్డ్ ఏజ్, స్మోకర్స్, వయసు పైబడిన వారు, వెయిట్ లాస్ ఉంటుంది అనుకోండి, అండర్లైన్ ప్రాబ్లం, లోపల తీవ్రమైన జబ్బు ఉంటుంది, వారికి ఖచ్చితంగా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ హయ్యర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీస్ అలాంటివి కూడా అవసరం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి కాఫ్కి సంబంధించి. సో అక్యూట్ ఆన్సెట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మోస్ట్లీ వస్తుంది, ఈ అలర్జీస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది. సబ్ అక్యూట్ అంటారు, వాటిల్లో కూడా కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఇవే కాజ్ ఉంటాయి. కానీ దీర్ఘకాలికకు సంబంధించి ఒకవేళ 15 రోజులు పైబడి, నెల పైబడి కనుక ఉంటే ఖచ్చితంగా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. టీబీ ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వారిలో. అండ్ క్యాన్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం, లంగ్ క్యాన్సర్ కుడ్ బి #1 కాజ్ యాజ్ వెల్. ఓకే
సార్ అదే ఇప్పుడంటే అందరూ యాక్చువల్గా మాట్లాడుకునే విషయము ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్లో గాయాలయ్యాయి, అలాగే పొగ పీల్చాడు ఆ బాబు అని అంటున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్లో పొగ పీల్చడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, అంటే ఎలాంటి ప్రమాదమా లేకపోతే ఏంటంటారు అది? ఖచ్చితంగా పెద్ద ప్రమాదకరమైన విషయమే అండి ఇది. ఇప్పుడు ఒక క్లోజ్డ్ స్పేస్ అంటారు. ఈ రూమ్ లో గనక మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంటే జరిగింది అనుకోని అవాంఛనీయ పరిస్థితుల్లో, సో వాటిలో ఏమవుతుందంటే ఈ రూమ్ లో ఉన్న ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది, కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్స్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ని ఎప్పుడైతే కాల్ చేస్తుందో ఏం చేస్తూ ఉంటుందో అప్పుడు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ కాంపౌండ్స్ రియాక్ట్ అవుతూ కార్బన్ మోనాక్సైడ్ అది ఇంకొద్దిగా రియాక్ట్ అవుతుంది అనుకోండి ఆక్సిజన్తో, కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. సో వీటిల్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అంటే మన రక్తంలో ప్రతి నాడికి కూడా ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది అత్యంత అవసరం. అదొక ఫుడ్ మాదిరిగా ప్రతి కణానికి కూడా. మనకి ఏరోబిక్ సైకిల్ తీసుకున్న మన ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే మనకి ప్రాపర్గా మన అన్ని కణాలు కూడా ప్రాపర్గా పనిచేయగలుగుతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే బ్లడ్లో చొచ్చుకొని పోయి ఆక్సిజన్ కంటెంట్ ని తక్కువ చేసి ఆక్సిజన్ ఏదైతే మనకి మంచి విషయాలను అందిస్తూ ఉంటుందో ఈ బ్లడ్ మెటబాలిజం రేట్లన్నిటిని కూడా తగ్గించేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ పాయిజనింగ్. సో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అప్పుడప్పుడు సూట్ అంటారు, ఆ సూట్ డిపాజిషన్ మన స్వరపేటికి అందు ఎక్కువగా ఉండింది అనుకోండి, కొంచెం వేడి తాకిడి వల్ల ఆ స్వరపేటికి వాపు వచ్చేస్తుంది. దీంట్లోకి వెళ్తారు అంటే వోకల్ కార్డ్ ఎడిమా అంటారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. దానికి ఇంట్యుబేషన్ వరకు, వెంటిలేటర్ వరకు ఇష్యూస్ వెళ్తాయి. సో ఇలాంటి స్మోక్ ఈవెంట్స్ ఏం జరుగుతుందంటే మొదటి 2 రోజుల్లో పేషెంట్ బాగున్నా 3వ రోజు నుంచి ఆ స్మోక్ డిపాజిషన్ వల్ల వారికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇంకా సో దగ్గు రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఆయాస్ పడుతూ ఉంటుంది, ఆక్సిజన్ డిపెండెన్సీ ఇవన్నీ కూడా. సో వారికి ఖచ్చితంగా అడ్మిషన్ అవసరం అండి. ఆ అడ్మిషన్తో పాటు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి. వాటితో పాటు ఆక్సిజన్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్, నెబులైజేషన్స్ ఇవన్నీ ఇస్తుంటే పేషెంట్ త్వరగా కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, డయాబెటీస్ అంటే ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఉండేది డయాబెటిక్స్, దానివల్ల కూడా లంగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? డయాబెటీస్కి లంగ్స్కి ఒక అవినాభావ సంబంధం ఉండిందండి. ఇండియా ఈజ్ కన్సిడర్డ్ as నంబర్ 1 కంట్రీ. ప్రపంచంలో తీసుకున్నట్టయితే ఇండియా నంబర్ 1 కంట్రీ ఇన్ డయాబెటీస్. సో డయాబెటీస్తో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒకవేళ కంట్రోల్లో కనుక పెట్టుకోగలిగితే చాలా వరకు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లైక్ ఆర్గాన్ ఫెయిలియర్స్ అంటారు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ మనం నియంత్రించవచ్చు. లంగ్స్ పరంగా చూసుకున్నట్టు అయితే ఏమవుతుందంటే జనరల్గా నిమోనియాస్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్లో రోగనిరోధక శక్తి, న్యూట్రోఫిల్ యాక్షన్ అంటే మన తెల్ల కణాలు ఏవైతే ఉంటాయి, పోలీస్ బ్లడ్ సెల్స్, ఇవన్నిటి ఫంక్షనింగ్ యాక్షన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్ ఎక్కువగా జబ్బులకు గురవుతూ ఉంటారు. కామన్ నిమోనియాస్, స్ట్రెప్టోకోకల్ నిమోనియాస్ అవన్నీ ఎలాగో వస్తాయి. తీవ్రమైన జబ్బులు కనుక తీసుకున్నట్టు అయితే టీబీ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆ టీ సెల్ సప్రెషన్, తెల్ల కణాలు అని కొన్ని ఉంటాయి, ఆ సప్రెషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. వాటిల్లో తీవ్రమైన జబ్బు రావడం, టీబీ, వాటిల్లో చిల్లులు పడడం, క్యావిటీస్ రావడం, నీరు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్తో ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ లేకపోతే లాంగ్ టర్మ్ ఉన్న డయాబెటీస్, దీర్ఘకాలికంగా ఉండే డయాబెటీస్ పేషెంట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ బ్యాక్టీరియాలే కానివ్వండి, వైరలే కానివ్వండి, H1N1 ఎక్కువగా చూస్తూ ఉంటాయి. వర్షాకాలంలో విష జ్వరాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ అ సేయింగ్ లైక్ ఒక పేషెంట్ కనుక, ఒక యంగ్ పేషెంట్ సడన్గా ఒక ఇన్ఫెక్షన్స్తో వస్తే కనుక మనం ఫస్ట్ చేయాల్సిన సిబిపితో పాటు చేయాల్సిన పరీక్ష ఈ ఆర్బిఎస్, హెచ్బిఏవన్సీ చేసే అనుకోండి. వాటిల్లో ఒక 10 పేషెంట్లో 6 పేషెంట్స్కి ఖచ్చితంగా డీనోవో డయాబెటీస్, అంటే ముందు జబ్బు ఉన్నట్టుగా తెలియకపోవచ్చు కానీ మన నిర్ధారణ పరీక్షలో చేస్తే తెలుస్తుంటుంది. సో వారికి ఎన్నాళ్ళ నుంచో అంటే 3 నెలల నుంచో 6 నెలలు పైబడి జబ్బు ఉంటూ ఉంటుంది. అన్కంట్రోల్గా డయాబెటీస్ 400-500 చూస్తాం. ఖచ్చితంగా వారికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఎస్పెషలీ ఫ్లూ వైరస్ కనుక వారికి సంక్రమిస్తే కాపాడడం చాలా కష్టం. దేర్ కేసెస్ లైక్ ఎక్మో వరకు, వెంటిలేటర్ వరకు వెళ్తూ ఉంటారు. ఓకే, జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఫ్లూ అది అంటే సీజన్ వైజ్గా వాళ్ళు ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ సిస్టమ్ ఉందా సార్ ముందే? ఇండియాలో కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకుంటారు. కోవిడ్ తర్వాత నుంచి మనకు అవగాహన అనేది వచ్చేసిందండి.
కోవిడ్ తర్వాత చాలా వరకు ఈ టీకాల పైన అవగాహన వచ్చేసింది. అక్కడ 2 సీజన్స్ స్ప్రింగ్ అండ్ ఫాల్ ఉంటుంది కాబట్టి వారికి 2 టీకాలు వేయిస్తారు. ఎందుకంటే 2 టైంలో మనకు కొంచెం వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, వైరల్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో ఏంటంటే సంవత్సరానికి ఒక టీకా వేయించుకున్నా సరిపోతుంది, మనకు అంతగా చల్ల వాతావరణం ఉండదు కాబట్టి సంవత్సరానికి ఒకటి. ఆ విష జ్వరాల టైంలో అంటే ఐడియల్ టైం ఏంటంటే జూన్ టు నవంబర్ అని చెప్తారు. ఆ టైంలో వర్షాకాలం కాబట్టి ఎక్కువ విష జ్వరాలు ప్రజ్వలించే టైం కాబట్టి అది ఐడియల్ సీజన్ అంటారు. ఆ టైంలో కనుక మనం వేయించుకున్నట్టు అయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ రెడీగా ఉంటుంది. ఒకవేళ జబ్బు వచ్చినా అంత తీవ్రతతో ఉండదు వ్యాక్సిన్ వేయించుకున్నాం. టీకా వేయించుకునే వాళ్ళలో ఏమవుతుందంటే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అడ్మిషన్ వరకు వెళ్ళే కేసెస్ ఉంటాయి. అలా సార్, అంటే డయాబెటీస్ అంటే హెరిడిటరీ అంటారు, హైపర్ టెన్షన్ అంటే హెరిడిటరీ అంటారు, అలాగే యాస్మా కూడా హెరిడిటరీ అంటారు. ప్రస్తుతం సైన్స్ మనకు చాలా సూక్ష్మమైన కణాల వరకు వెళ్తుందండి, అంటే రిసెప్టార్ లెవెల్ వరకు వెళ్తుంది. సో అంటే ఇంకా మనం శోధిస్తూ చూస్తూ ఉంటే ఈ వంశపారంపర్యానికి సంబంధించిన జబ్బుల్లో ఆస్తమా కూడా ఒక జబ్బే అండి. అఫ్కోర్స్ మీ అన్నట్టుగా. సో పేషెంట్ రాగానే మనం హిస్టరీ ఎలాగో కనుక్కుంటాం వారి నుంచి. సో ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంటుంది, వాళ్ళ మదర్ సైడ్, పెటర్నల్ సైడ్ అంటారు, మదర్ ఫాదర్, తల్లిదండ్రుల వైపు ఎవరో మామూలకు ఉన్నా కానీ సంక్రమించే ఎక్కువగా ఉంటుంది. మీకు ఇదివరకు చెప్పినట్టుగా ముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు ఆస్తమా విభజించబడి ఉంది. అంటే లేటెస్ట్ క్లాసిఫికేషన్ ప్రకారంగా వంశపారంపర్యంగా రావడమే కాకుండా స్పొరాడిక్గా కూడా వస్తుంది. అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వారిలో, బరువు ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా ఒక విధంగా ఉంటుంది, తర్వాత సన్నగా ఉన్న పేషెంట్స్లో ఇంకో విధంగా, స్మోకర్స్లో ఒక విధంగా ఉంటుంది, నాన్ స్మోకర్స్లో అలా చాలా విభజనలు చేయబడ్డాయి. అలర్జిక్ సెల్స్ ఎక్కువ ఉన్న ఆస్తమా, నాన్ అలర్జిక్ సెల్స్ ఆస్తమా, స్టీరాయిడ్ రెసిస్టెంట్, స్టీరాయిడ్ నాన్ రెసిస్టెంట్ అంటూ ఎన్నో విభజనలు చేయబడి ఉన్నాయి. ఓకే, చివరిగా మా వ్యూవర్స్కి సరే ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ఈ రోగాల బారిన పడకుండా ఉండాలంటే? కోవిడ్ తర్వాత లంగ్స్ పైన అవగాహన చాలా పెరిగింది సమాజంలో. సో అలా చూసుకున్నట్టు అయితే ఖచ్చితంగా స్మోకింగ్ అనేది నంబర్ 1 కాజ్. ఇప్పుడు మన చేతిలో ఉన్న కాజెస్లో స్మోకింగ్ అనేది ఎవరైతే ఇప్పుడు కరెంట్లీ పొగ తాగుతూ ఉన్నారో వారు దాన్ని విరమించుకుంటే చాలా మంచి విషయం అండి. అంటే ప్రస్తుతం ఉన్న జబ్బులే కాకుండా మళ్ళీ ఏజ్ పైబడ్డ కూడా జబ్బులు ఎన్నో వస్తూ ఉంటాయి వారికి, ఎస్పెషల్లీ క్యాన్సర్స్, సిఓపిడి, అవన్నీ కూడా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. సో స్మోకింగ్ ఇస్ ద నంబర్ 1 కాజ్. వీ షుడ్ అవాయిడ్ స్మోకింగ్. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ప్రస్తుతానికి స్మోకింగ్తో పాటు ఈక్వలెంట్గా ఉన్న ఇంకో సమస్య ఏంటంటే పొల్యూషన్. ఈ వాతావరణ పొల్యూషన్ వల్ల కూడా మనకి చాలా వరకు లంగ్స్ దెబ్బతింటూ ఉన్నాయి. సో వీ షుడ్ అవాయిడ్ పొల్యూషన్. అది ఇంకెలా అంటే మాస్కులు వేసుకోవడం, ఎక్కువగా పొల్యూటెడ్ ఉన్న ఏరియాస్లో కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవడం అనేది మనం పాటిస్తూ ఉండాలి. నెక్స్ట్ టీకాలు మనకి ఏంటంటే ఇదివరకు మనం మాట్లాడినట్టుగా టీకాలు, కొన్ని జబ్బులకి టీకాలు ఉన్నాయి మనకి, అదే గుడ్ థింగ్. ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది మనకి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. సో అది వేయించుకోవచ్చు మనం. ఇయర్లీ 1 వ్యాక్సిన్ ఉంటుంది. ఒకవేళ మనకి 60 ఏళ్ళు పైబడ్డ వారు ఉంటే నిమోకోకల్ బ్యాక్టీరియా, కామన్ నిమోనియా ఏదైతే ఉంటుందో వాటిని అవాయిడ్ చేసుకోవడానికి కూడా 2 టీకాలు నిమోకోకల్ ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల్లో ఇచ్చే చాలా టీకాలు కూడా అడల్ట్స్లో మార్చారు, లైక్ బాడీటెల్లా, పర్టుసిస్ అలాంటివి కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యాక్సిన్స్, షింగిల్స్ కూడా వచ్చేసింది. ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ వేయించుకుంటూ ఉండాలి. అంటే ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా. జబ్బు వచ్చాక నియంత్రించే కంటే కూడా మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో టీకాలు అవకాశం ఉంటే కనుక ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలి. అది ఖర్చు తక్కువ, ప్లస్ జబ్బు వచ్చాక వాటిలో బిల్లులు ఖర్చు కంటే కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. ఓకే, చాలా చక్కగా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలామంది మా వ్యూవర్స్ అయితే చాలా విషయాలు తెలుసుకున్నారు మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూశారు కదండి, డాక్టర్ కందుకూరి వరుణ్ గారు ఎంతో చాలా చక్కగా ఎన్నో విషయాలు చెప్పారు. మనకి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎలర్జీస్, ఆస్మా, పల్మనరీ, టీబీ, పల్మనరీ హైపర్ టెన్షన్, ఇలా చాలా విషయాలు డిస్కస్ చేశాము. మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.